మహాశివరాత్రి సందర్భంగా మీ అందరికీ కూడా శివద్వాదశ నామస్తోత్రాన్ని చెబుతానండి. ద్వాదశ నామస్తోత్రము అంటే శివుడు యొక్క 12 నామాల స్తోత్రం అని అర్థం. శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నవారు, జాగరణ చేసిన వారు, ఏ పూజలు చేయలేని వారు, ముఖ్యంగా వాళ్ళు ఇంట్లో కూర్చునైనా సరే లేదా శివాలయానికి వెళ్ళైనా సరే ఈ 12 నామాలు చెప్పుకుంటూ ఉంటే చాలు, మనస్సులో శివుణ్ణి ధ్యానిస్తూ మంచి ఫలితం వస్తుంది. ఆ స్తోత్రం ఇలా ఉందండి. ప్రథమస్తు మహాదేవో, ద్వితీయస్తు మహేశ్వరః, తృతీయః శంకరో, జ్ఞేయశ్చతుర్థో వృషభధ్వజః, పంచమః కృత్తివాసాశ్చ, షష్ఠః కామాంగనాశనః, సప్తమో దేవదేవేశ శ్రీకంఠశ్చాష్టమః స్మృతః, ఈశ్వరో నవమో జ్ఞేయో, దశమః పార్వతీపతిః, రుద్ర ఏకాదశశ్చైవ, ద్వాదశః శివ ఉచ్యతే. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః, కృతఘ్నశ్చైవ గోఘ్నశ్చ, బ్రహ్మః గురుతల్పగః, స్త్రీబాలఘాతుకశ్చైవ, సురాపో వృషలీపతిః, ముచ్యతే సర్వపాపేభ్యః, రుద్రలోకం సగచ్చతి. ఇది స్తోత్రం అండి. ఈ స్తోత్రం ఎవరైతే 3 పూటలా జపిస్తారో వాళ్ళు అన్ని పాపాల నుండి కూడా విముక్తులవుతారు అని తెలుస్తూ ఉన్నదండి. ఇదే స్తోత్రాన్ని నేను నామాల రూపంలో చెబుతాను. ఈ నామాలు చెప్పుకున్నా చాలు. నామాలు చెప్పుకోవడమే ముఖ్యం స్తోత్రం కంటే కూడా. ఆ నామాలు గుర్తుంచుకోవడం కోసమే స్తోత్రాలు ఉంటాయి. కావున నామాలే చెప్పుకోండి. శ్రీ మహాదేవాయ నమః, శ్రీ మహేశ్వరాయ నమః, శ్రీ శంకరాయ నమః, శ్రీ వృషభధ్వజాయ నమః, శ్రీ కృత్తివాససే నమః, శ్రీ కామాంగనాశనాయ నమః, శ్రీ దేవదేవేశాయ నమః, శ్రీ శ్రీకంఠాయ నమః, శ్రీ ఈశ్వరాయ నమః, శ్రీ పార్వతీపతయే నమః, శ్రీ రుద్రాయ నమః, శ్రీ శివాయ నమః. ఈ 12 నామాలు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉండడమేనండి. స్తోత్రంలో కూడా చక్కగా మీరు ద్వాదశ శివ ఉచ్యతే వరకు చెప్పుకుంటే సరిపోతుంది. తప్పక ఈ మహాశివరాత్రిని ఈ శివద్వాదశ నామ స్తోత్రంతో, ఈ శివద్వాదశ నామాలతో సద్వినియోగం చేసుకోండి. శివాయ నమః. స్వస్తి.